పాసా ఫెయిలా? పాసా ఫెయిలా గురించి పక్కన పెట్టు. ఆన్సర్ షీట్స్ లో ఏం రాసావు? ఆన్సర్ షీట్లో ఏం రాస్తాం? ఆన్సర్సే రాస్తాం. ఆన్సర్సే రాసావా? మరి ఇదేంటి? అమ్మా, ఇలా సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా జోకులేసావనుకో, వారం రోజుల పాటు కాకరకాయ కూర పెడతా. వద్దమ్మా. పొద్దు పొద్దున్న ఏంట్రా మనకి నసా? నాన్న, అమ్మేం చదువుకుంది? ఇంతలా క్లాస్ బికిందంటే నీకు అర్థం కాలేదా? మట్టి బుర్ర. అంటే అమ్మా, డిగ్రీ డిస్కంటిన్యూ. అంటే అమ్మ డిగ్రీ పాస్ అవ్వలేదు. నాకు ఇప్పుడు అర్థమైంది నాన్న, నేను డిగ్రీ ఎందుకు పాస్ అవ్వట్లేదు. జీన్స్ నాన్న, జీన్స్. స్ట్రెచబులేగా. అబ్బా నాన్న, చెప్పవే. లేదు. నువ్వు ఏంటి? అవునా? సరే సరే, ఒక్క నిమిషం. చెప్పవే. ఏం చేస్తుంది ఇది? సరే, నేను చూసుకుంటా. బాయ్. ఇదిగో అమ్మా. అడ్రస్ గానీ ఫోన్ నెంబర్ గానీ ఫీడ్ చేసుకున్నావా? లేదే. మరి ఫోన్ ఎందుకు తీసుకున్నావు? అంటే నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, రీఛార్జ్ చేసుకున్నా. లే. ఓకే, మాకెప్పుడు ఉండదు. పోస్ట్. సరే, నీ పర్సులో డబ్బులు నేనే తీసా. అంత మాత్రానా అంతలా చూడాలా? నేను చూస్తుందే నువ్వు తీసినందుకు కాదు, చేసినందుకు. నేనేం చేసా? ఏం చేసావో తెలీదా? అంటే రోజుకు 3-4 చేస్తుంటా కదా, అందులో ఏదా అని. నీ డిగ్రీ రిజల్ట్స్ వచ్చాయి. పాసా ఫెయిలా? పాసా ఫెయిలా గురించి పక్కన పెట్టు. ఆన్సర్ షీట్స్ లో ఏం రాసావు? ఆన్సర్ షీట్లో ఏం రాస్తాం? ఆన్సర్సే రాస్తాం. ఆన్సర్సే రాసావా? మరి ఇదేంటి? అమ్మా, అయ్యో బాబోయ్, ఇది వచ్చింది. ఇందులో ఉన్నాయి ఆన్సర్సానే? అంటే అమ్మా, నా చేతితో రాసిన ఆన్సర్ షీట్ నీ చేతికి ఎలా వచ్చిందా అని. నువ్వు రాసిన భాగవతానికి భయపడి ప్రిన్సిపాల్ గారు పోస్ట్ చేస్తే నా చేతికి వచ్చాయి. పాస్ మార్క్స్ అయ్యాడు గాని పోస్టులు మాత్రం బాగా చేస్తాడు. ఏం రాసావో చదువుతా, విను. వద్దమ్మమ్మ, ప్లీజ్. పర్లేదు, విను. హాయ్ సార్, మీరు ఈ పేపర్ కరెక్షన్ చేసే టైంకి ఏ టైం అవుతుందో నాకు తెలియదు. కాబట్టి గుడ్ మార్నింగ్ స్లాష్ గుడ్ ఆఫ్టర్నూన్ స్లాష్ గుడ్ ఈవినింగ్. గుడ్ నైట్ ఎందుకు పెట్టలేదే? మర్చిపోయావా? నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, కానీ మీకు మా అమ్మ గురించి అస్సలు తెలియదు. 3 years నుంచి డిగ్రీ పాస్ కావట్లేదని నాకు ఇంట్లోనే మాటలతో 3rd డిగ్రీ చూపిస్తుంది మా అమ్మ. ఈసారి పాస్ కాకపోతే పెళ్లి చేస్తానంటుంది. నేను చదివి రాసినా పాస్ అవ్వట్లే, చూసి రాసినా పాస్ అవ్వట్లే. సో ఈసారికి మీరే కొంచెం పెద్ద మనసు చేసుకుని పాస్ మార్క్స్ వేయండి. కాదు కూడదని ఫెయిల్ చేస్తే మీకు చేతబడి చేస్తాను. చేతబడి చేస్తావా? పాస్ చేయడానికి పైసలేమైనా కావాలి అనుకుంటే నాకు గూగుల్ పేలో హాయ్ అని పెట్టండి, కొడతాను. అంతేగాని ఫెయిల్ చేసి నా లైఫ్ మీద కొట్టకండి. పేరు చెప్పకుండా సాయం అడుగుతున్నందుకు తప్పుగా అనుకోకండి. ఇట్లు పాస్ మార్క్స్ కోసం పరితపిస్తున్న ప్రియా. సిగ్గులేదే నీకు? పాస్ చేయమని అడుక్కుంటున్నావా? చెయ్యకపోతే చేతబడి చేస్తావా? నువ్వేమైనా అరుంధతుల పశుపతి అనుకుంటున్నావా, లేదంటే విరూపాక్షల భైరవుడు అనుకుంటున్నావా? మరి ఏం చేయనమ్మా, చదివిన క్వశ్చన్స్ అన్ని మైండ్ లో ఉన్నాయి, చదివిన క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్ పేపర్ లో ఉన్నాయి. ఇంకా ఆన్సర్ షీట్ లో ఏమని రాయను, ఎంతని రాయను. అబ్బా, నాకు మన ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్ళాలంటేనే ఏదోలా ఉంటుందే. ఏమ్మా, ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదా? ఇలా సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా జోకులేసావనుకో, వారం రోజుల పాటు కాకరకాయ కూర పెడతా. వద్దమ్మా. నిన్ను కాదే, ఇలా ఏం చేస్తున్నా వెనకేసుకొస్తున్నా మీ నాన్న అనాలి. నా కర్మ. బా ఏంటే పొద్దున్నే పడుకోనివ్వకుండా? అయినా ఏంటి పొద్దున్నే నా కూతురు తిడుతున్నావు? నీ కూతురు చేసిన దానికి కొట్టడం కాదు, చీపిరి కట్టి తిరిగేసి కొట్టాలండి. అంతలా ఏం చేసావురా? ఎగ్జామ్ లో పాస్ చేయకపోతే లెక్చరర్ కి చేతపడి చేస్తానంటుందండి. అవునా? ఎరా, నీ చేతపడి చేయడం రాదుగా? రాదు. అంటే ఏంటండి, వస్తే దగ్గరుండి చేపిస్తారా ఏంటి? అదేమైనా హోమా పూజ?
కూర్చోబెట్టి చేయించడానికి. చూడండి దొంగ మొహం ఎలా చూస్తుందో గుడ్లేసుకొని. అబ్బా ఊరుకోవే, ఎప్పుడో ఒకసారి పాస్ అవుతుందిలే. ఇంకెప్పుడండి? డిగ్రీ అయ్యి 4 సంవత్సరాలు అవుతుంది, ఇంకెప్పుడు పాస్ అవుతుంది? అది కాదే, ఇప్పుడు నేను మా ఆఫీస్లో ఏజీఎం నుంచి జీఎం అవ్వాలనుకుంటున్నాను. అయ్యానా? కాలేదు కదా. దేనికైనా ఒక సమయం సందర్భం రావాలి. టైం వచ్చినప్పుడు అదే పాస్ అవుతుంది. ఏదో ఒకటి చేసుకోండి, మీ తండ్రి కూతుర్లు బుర్ర తినేస్తున్నారు. సర్లే వెళ్ళు. పొద్దున్న ఏంట్రా మనకి నస? నాన్న అమ్మేం చదువుకుంది? ఇంతలా క్లాస్ బికిందంటే నీకు అర్థం కాలేదా? మట్టి బుర్ర. అంటే అమ్మ డిగ్రీ డిస్కంటిన్యూ. అంటే అమ్మ డిగ్రీ పాస్ అవ్వలేదు. నాకు ఇప్పుడు అర్థమైంది నాన్న, నేను డిగ్రీ ఎందుకు పాస్ అవ్వట్లేదు. జీన్స్ నాన్న, జీన్స్. స్ట్రెచబులేగా. అబ్బా నాన్న, అమ్మ పీకిన క్లాస్ నాకు స్ట్రెస్ గా ఉంటే ఇప్పుడు నువ్వు కూడానా? సర్లే గాని కార్డు కార్కేసేసి నేను సరదాగా షాపింగ్ వెళ్ళొస్తా. కావాలంటే కార్డు తీసుకోరా, కారొద్దు. అవునా? సరే. అమ్మా నువ్వేం వంట చెయ్యకు, నాన్నకు నేను స్పెషల్ గా చేసి పెడతా. అంత రిస్క్ ఎందుకు లేరా? ఇదిగో కార్డు, ఇదిగో కార్ కీస్, రెండూ తీసుకో. కావాలంటే ఇన్సూరెన్స్ నేను క్లెయిమ్ చేసుకుంటానరా, ఓకేనా? బెటర్. యా. సుబ్బారావు, మనకు కారు డ్యామేజ్ అయితే ఏమైనా ఇన్సూరెన్స్ వస్తుందా? ఏరా బ్రెయిన్ లేని బ్రదరు, చెప్పు సిగ్లెన్ సిస్టర్. నా డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? ఏ డబ్బులు? అదే మొన్న తీసుకున్నావుగా 1000 రూపాయలు, అవి. ఓహో అవా, అయిపోయి పెడదాం అనుకుంటున్నా. ఏమంటావు సిస్టర్? నాకు తెలుసురా నీ నిబ్బా తెలివితేటలు. ఒకసారి తిను. ఏమంటుంది? హాయ్ రిచ్. ఏంటి వాళ్ళు స్కూల్ కి రాలేదు? నేను చాలా మిస్ అయ్యాను తెలుసా? అవునా? అయితే రేపు వస్తాలే. ఇదెప్పుడు రికార్డ్ చేసావక్క? నేను రికార్డ్ చేయలేదు, అది ఆటోమేటిక్ గా రికార్డ్ అయింది. ఇది గాని అమ్మకు వినిపించానే అనుకో. ఆహా అనుకో. అక్క అక్క వద్దక్క, అక్క అక్క ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క. అది అలారా దారికి. ఇప్పుడు చెప్పు, నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఈ వీకెండ్ లోపు ఇచ్చేస్తా అక్క. విత్ ఇంట్రెస్ట్. తమ్ముడి దగ్గర ఇంట్రెస్ట్ ఏందక్క? తమ్ముడే, పేకాటే. సరే అక్క, ఇచ్చేస్తా. క్యూట్ బాయ్, వెళ్ళాడుకో. చా అక్క 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 నాకు చాలా పెద్ద ప్రాబ్లం అక్క. నువ్వే ఎలాగో అలా సాల్వ్ చేయాలక్క. అక్క ఈ చేతుల కాళ్ళు అనుకో అక్క. అక్క ప్లీజ్ అక్క, అక్క ప్లీజ్, అక్క ప్లీజ్ అక్క, అక్క ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క, అక్క. ఇప్పుడు చెప్పరా అక్క, నా యూట్యూబ్ ఛానల్ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందక్క. అసలు వ్యూసే రావట్లేదక్క. నువ్వే ఏదో ఒక మంచి ఐడియా చెప్పి నా యూట్యూబ్ ఛానల్ ని బ్రతికించాలక్క. నీ ఛానల్ ఎదగాలంటే నువ్వు కొంచెం ఎదగాలి. ఎదగాలంటే నీ బ్రెయిన్ ఎదగాలి. నీ మీద నీకు నమ్మకం ఉండాలిరా. ఫస్ట్ నీ ఛానల్లో కంటెంట్ ఉండాలి. ఏం చెప్పావక్క? కానీ ఏం అర్థం కాలేక్క, ఇంకోసారి చెప్పవా? చాలా సింపుల్ రా. ఈ మధ్య ట్రెండింగ్ లో ఉన్న వీడియో ఒక డౌన్లోడ్ చేసి దానికి అడ్డదిడ్డమైన థంబ్నెయిల్ పెట్టి రిలీజ్ చేసావనుకో, నీ వీడియో ట్రెండింగ్ అవుతుంది, నీ ఛానల్ వైరల్ అవుతుంది. అప్ప ఏం చెప్పావక్క? నువ్వు లేకపోతే నా ఛానల్ ఏమైపోయేదో. యు ఆర్ మై డార్క్నెస్ ఎరేసెస్ అక్క. వాడాలరా, వాడుతుండు. అక్క నువ్వు చెప్పినట్టు చేస్తా, యూట్యూబ్ ఛానల్ ని షేక్ చేస్తా. ఆల్ ద బెస్ట్ రా. అరే ఎదవా, ఆ తింగర్ చెప్పినట్టు చేస్తే నీ ఛానల్ కి కాపీరైట్ పట్టమే కాకుండా ఛానల్ మొత్తం మూసుకోవాల్సి వస్తుంది. వెళ్ళి పనికొచ్చే కంటెంట్ ఏమైనా ఉంటే చేసుకో. ఓకే ఆంటీ, ఓకే ఓకే. బాయ్ అక్క, నేను మళ్ళీ కలుస్తా. ఆంటీ కూడా నా యూట్యూబ్ ఛానల్లో రోల్ ఇవ్వాలి. కర్మ.